మరొకసారి మీ అందరికీ మన భారతదేశపు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ప్రభు మన దేశం స్వతంత్ర దేశంగా ఉండడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఈరోజు ప్రత్యేకంగా మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటానికి మనందరం కూడా దేవుని మందిరంలోనికి చేరి రావడానికి మనకు ఆయన కృప చూపించారు. మరి ఈరోజు మనకు సహజంగా ప్రతి శుక్రవారం మనకు విజ్ఞాపన ప్రార్థన కదా. మరి ఇదే రోజు ఆగస్టు 15 ఉండడం, ప్రత్యేకంగా మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేసే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించడం, ఇది మనకెంతైనా దీవెనకరం. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప భాగ్యము. మంచిది. దేవుని లేఖనములోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసి ఆ తదుపరిగా మనందరం కూడా కలిసి మన దేశ క్షేమం కొరకు మనము ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికంటే ముందు స్వాతంత్ర దినోత్సవం అంటూ మాట్లాడుతున్నాం కదా. సో ముందుగా స్వాతంత్రం అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటంటారంటే కొంతమంది స్వేచ్ఛ. ఏం చెప్పండి? స్వేచ్ఛ. ఏమైనా చెయ్యొచ్చు, ఎంతైనా చెయ్యొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఇలాగా మాట్లాడుతుంటారు స్వాతంత్రం అంటే. సో నిఘంటువును పరిశీలన చేసినప్పుడు స్వాతంత్రం అనే దానికి ఈ విధమైన నిర్వచనము నిఘంటువు ఇస్తుంది. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో మనము ఫ్రీడమ్, స్వాతంత్రము అనే దానికి నిర్వచనాన్ని చూస్తే ఈ విధంగా మనం కనుగొంటాం. అదేంటంటే ఒకరు కోరుకున్నట్లుగా వ్యవహరించడానికి, మాట్లాడడానికి లేదా ఆలోచించడానికి గల శక్తి లేదా హక్కునే స్వాతంత్రము అని పిలుస్తారు. ఏం చెప్పండి? ఒకరు కోరుకున్నట్టుగా వ్యవహరించడానికి, మాట్లాడడానికి లేదా ఆలోచించడానికి గల శక్తి లేదా హక్కు అని చెప్పి స్వాతంత్రాన్ని నిర్వచించడం జరుగుతుంది. ఆ ఒక్కటే కాకుండా నిఘంటువులో మరొక భావం కూడా స్వాతంత్రానికి ఇచ్చారు. అదేమిటంటే బందీలుగా ఉండని లేదా బానిసలుగా మార్చబడని స్థితి. బందీలుగా ఉండని లేదా బానిసలుగా మార్చబడినటువంటి స్థితి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ అయితే, మొదటి నిర్వచనం అయితే బాగానే ఉంది. ఈ మాట విన్నప్పుడు మీలో కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, నిజమేనండి, నాకు స్వతంత్రం లేదు, మా ఇంట్లోనే లేదు, నాకు ఎక్కడో సంగతి ఎందుకు, మాకు మా ఇంట్లోనే లేదు, మా చర్చిలోనే లేదు, మా వీధిలోనే, మా ఊరు, ఇట్లాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడానికి నాకు హక్కు లేదు, మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ లేదు, ఎక్కడికన్నా వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ లేదు. పిల్లలు ముఖ్యంగా అనుకుంటూ ఉంటారు, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా మాకేం పెట్టారు, స్కూల్ పెట్టారు, కాలేజీ పెట్టారు, ఈ రోజు కూడా మాకేం లేదు, ఫ్రీడమ్ లేదు. కొంతమంది పని వాళ్ళు అంటారు, ఇవాళ కూడా మాకు పని పెట్టారు, ఇవాళ కూడా మా కంపెనీ తీశారు, ఇవాళ కూడా మాకేం లేదు, స్వేచ్ఛ లేదు అని. ఓకే, దాని గురించి లేదు 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 అంటున్నాం, రైట్. ఒకసారి మరి దీని గురించి ఆలోచన చేద్దాం. బందీలుగా ఉండని లేక బానిసలుగా మార్చబడని స్థితి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రోజున నువ్వు దృఢంగా చెప్పగలవా, నేను దేనికి బందీని కాను, నేను దేని చేత బంధించబడి లేను, నేను బానిసను కాను అని దృఢంగా నీ మనఃపూర్వకంగా నీవు చెప్పగలిగినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నావా అని సూటిగా ప్రభునామమున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకున్నప్పుడు అక్కడో ఇక్కడో కాసేపు ఆగిన తర్వాత, ఏంటి, నేను బందీగానే ఉన్నానే, నేను ఇంకా బానిసగానే ఉన్నానే, నేను నిజమైన స్వేచ్ఛను, నేను నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నానే అంటూ బాధపడుతున్న పరిస్థితులు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. మరి ఈ సమయంలో మనం చూద్దాము, అసలైన దాసత్వం అంటే ఏంటి. ఓకే, మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం 78 ఏళ్ళు పూర్తి చేసుకుని 79వ ఏట అడుగుపెట్టాం ఆంగ్లేయుల పరిపాలనలో నుంచి. ఓకే, సో ఇక్కడ ఉన్న మనలో చాలామంది మనం పుట్టకముందు జరిగినటువంటి సంగతి అది, అవునంటారా? మనం పుట్టకముందు జరిగిన సంగతి. వాటన్నిటినీ కనులారా చూసిన వాళ్ళం మనం. ఇక్కడ పెద్దగా ఒకరిద్దరు ఉన్నారు వృద్ధులైన వారు,
78 ఏళ్ల పైబడిన వయసు వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే 85+ వాళ్ళకు మాత్రమే ఆనాటి దృశ్యాలు కాస్తంత గుర్తుంటాయి, జ్ఞాపకం ఉంటాయి. ఆంగ్లేయుల పరిపాలనలో నుంచి మనం విడిపించబడ్డాం, మన భారతదేశానికి విముక్తి వచ్చింది. ఎంతోమంది స్వాతంత్రోద్యమం కోసం పోరాడారు, తమ యొక్క ప్రాణాలను అర్పించారు. వారి త్యాగ ఫలితమే ఈ రోజున మనం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటాం. అది ముమ్మాటికి వాస్తవమే. అయితే మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం, నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? భారతదేశపు స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే, దీన్ని బట్టి ఆనందిస్తూనే ఆత్మ స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకుందాం. దేని గురించి మాట్లాడుకుందాం? ఆత్మ స్వాతంత్రం. నిజమైన బానిసత్వం, నిజమైన దాసత్వం ఏంటంటే అది పాప దాసత్వం. ఒక మనుష్యుడు పాపము నుంచి విడిపించబడనంత వరకు అతడు అసలు సిసలైన స్వాతంత్రాన్ని తాను అనుభవించలేడు. ఎవరైనా ఒక వ్యక్తి అసలు సిసలైన స్వాతంత్రాన్ని అనుభవించాలి అంటే అతడు పాప దాసత్వము నుంచి విడుదల పొందాలి. భారతదేశానికి స్వాతంత్రాన్ని ఎవరు తెచ్చిపెట్టారు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియా అని పిల్లల్ని అడిగితే వెంటనే చెప్తారు మహాత్మా గాంధీ అని చెప్పి. రైట్, దట్స్ ట్రూ. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఇంకా అనేక మంది నాయకుల యొక్క పోరాట ఫలితమే మన భారతదేశమునకు స్వాతంత్రం. అయితే ఇప్పుడు నేనంటాను, ఓకే, మహాత్మా గాంధీ గారు ఇంకా ఇతర నాయకులతో కలిసి పోరాడి భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. చాలా సంతోషం. మనం ఆయన ఖచ్చితంగా గౌరవించాలి, మనం ఆయన్ని ఖచ్చితంగా సన్మానించాలి. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కానీ ఇక్కడ నేనంటున్నాను, అసలైన దాసత్వం ఏమిటి? అసలైన బానిసత్వము ఏమిటి? అసలైన స్వాతంత్రం ఏంటి అంటే అది నకిలీదని కాదు నా అభిప్రాయం. దానికంటే విలువైన దాని గురించి ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అసలైన బానిసత్వం, అసలైన దాసత్వము పాప దాసత్వం, పాప బానిసత్వం. మరి ఈ పాప దాసత్వము నుంచి, పాప బానిసత్వము నుంచి ఎవరు విడిపిస్తారు? ఏ గురువు గారు విడిపిస్తారు? ఏ మత ప్రబోధకులు విడిపిస్తారు? దేవుని పిల్లలారా, ఇవాళ మనం చూస్తుంటే మన దేశమంతటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది మత ప్రబోధకులు ఉన్నారు. ఏ మత ప్రబోధకుడు, ఏ గురువు ఎవ్వరు కూడా ఇవ్వలేరు అటువంటి స్వాతంత్రాన్ని. దేవుని పిల్లలారా, అట్టి స్వాతంత్రాన్ని మనకు ఇచ్చినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు గారు ఈలాగున రాస్తారు. ఒకసారి ఆ మాటలు చదువుదాం. పేతురు గారు రాసినటువంటి 2వ ఉత్తరం. ముందుగా నేను స్వాతంత్రము ఎవరు ఇవ్వలేరో మీతో చెప్పి, స్వాతంత్రము ఎవరు ఇవ్వగలరో తర్వాత మీతో చెప్తాను. ముందుగా పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమును ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అని మనం చదువుతున్నాం. ఏంటండి? పేతురు గారు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. వారి గురించి మాట్లాడుతూ ఉన్న క్రమములో ఆయన చెప్తున్నాడు, వారి లక్షణాలను వివరిస్తూ, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. ఏమండి? దాసత్వములో ఉన్నవాడు దాసత్వములో ఉన్న మరొకరికి ఎట్లా విడుదలిస్తాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. ఈరోజున ఆలోచన చేద్దాం. తామే భ్రష్టత్వమునకు దాసులైన వారు మనుషులకు, తమ దగ్గరకు వచ్చేవారికి విడుదల ఇస్తామని ఎలా చెప్తారు? తాను దేని వలన జయింపబడునో వాడు దానికి దాసుడగును కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. దేవుని పిల్లలారా, దీని గురించి మనం ఆలోచన చేద్దాం. నాకు చిన్నతనంలో చదువుకునేటప్పుడు పుస్తకాల్లో ఒక కథను చదివాను. అది నాకు జ్ఞాపకం ఉంది. మహాత్మా గాంధీ గారి యొక్క మంచితనం,
ఆయన నాయకత్వం గురించి వివరిస్తూ అనేక గాథలు, అనేక రకాలైనటువంటి విషయాలు ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి వాటిల్లో నేను ఒకటి విన్నాను. అదేంటంటే, ఒకసారట ఒక తల్లి మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకొచ్చిందట. తీసుకొని వచ్చి ఆ పిల్లవాడిని గాంధీ గారి ముందు నిలవబెట్టి ఇలా అన్నదట, అయ్యా, మా వాడు అదే పనిగా బెల్లం తింటున్నాడు, వాడు దాన్ని మానలేకపోతున్నాడు, అలవాటుని ఏం చేయలేకపోతున్నాడు, మానలేకపోతున్నాడు. మీరు చెప్పండి, ఎవరో మీరు చెప్పండి మా అబ్బాయికి మానమని చెప్పి. ఆమె అభిప్రాయం ఏంటంటే, నేను ఎలాగూ చెప్తే వింటలేదు, కనీసం మహాత్ముడు చెప్తేనన్నా వింటాడేమో అని చెప్పి తన కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టిందట. అలా నిలబెట్టినప్పుడు గాంధీ గారు కొద్ది రోజులు ఆగి రమ్మన్నాడట. తల్లికి ఏం అర్థం కాలే, ఇదేంటి ఈ మాట చెప్పడానికి గాంధీ గారు కొద్ది రోజులు ఆగి రమ్మంటున్నారు ఏంటా అని చెప్పి ఆశ్చర్యపోయింది. సరే, ఆయన చెప్పిన గడువు తర్వాత తీసుకెళ్ళి మళ్ళా పిల్లాడిని నిలబెడితే అప్పుడు ఆయన మాట చెప్పాడట. ఏమని? తినవద్దు అని చెప్పి. అప్పుడు ఎవరో అడిగారు, ఏంటండి గాంధీ గారు ఇలా చేశారు, ఈ చిన్న మాట చెప్పడానికి ఇన్ని రోజుల తర్వాత రమ్మని చెప్పారు, కారణం ఏంటంటే, వాస్తవంగా తల్లి ఏమైతే ఆ పిల్లాడికి చెప్పమని చెప్పిందో ఆ అలవాటు నాకుంది. అలవాటు ఎవరికుంది? నాకుంది. ఆ అలవాటు కలిగిన నేను ఆ పిల్లవాడికి అలవాటు మానుకోమని నేను ఎలా చెప్పగలను? సో అందుకనే చెప్పి ముందు నేను దాన్ని మానుకొని తర్వాత పిల్లాడికి చెప్పాలని నేను కొద్ది రోజులు ఆగిరమ్మానని. ఇది సంగతి అన్నారట. మంచిదే కదా? ఒక మంచి నాయకుడు కలిగి ఉన్నటువంటి లక్షణం. ఈ రోజున అటువంటి ఆదర్శ భావాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? తాము పాటించని సంగతులను గురించి పాటించాలని ప్రసంగ వేదికలనెక్కి డంకా బజాయించేవాళ్ళు ఎంతమంది లేరంటారు? ఏమండి? అయితే మనం ఆలోచన చేస్తే ఆ విషయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. మన ప్రభు ఎవరన్నారు తెలుసా? మన ప్రభు మిగులు అల్పమైన ఈ ఆజ్ఞలలో, ఈ సంగతుల్లో ఎవడైనా దాన్ని మీరి గైకొనమని బోధించేవాడు పరలోక రాజ్యములో అల్పుడు అనబడతాడు. కానీ గైకొని బోధించేవాడు, దేవునికి స్తోత్రం, వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని పిల్లల ఆలోచన చేద్దాం. ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం అసలైన దాసత్వము ఏమిటో మనం చెప్పుకున్నాం. అది పాప దాసత్వము. ఏంటండి? పాప దాసత్వము, పాప బానిసత్వము. ఆ పాప దాసత్వములో నుండి, పాప బానిసత్వములో నుంచి ఎవరు మనల్ని విడిపించగలరు? పాపమునకు అప్పటికే బందీలుగా ఉన్నవారు ఎవ్వరూ కూడా విడిపించలేరు. పరిశుద్ధుడు మాత్రమే, దేవునికి స్తోత్రం, అట్టి పాప బానిసత్వము నుంచి విడిపించగలరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇలాగున సవాలు చేశారు. అదేమిటో చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమండి? నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ ఆయన సవాలు చేశాడు. అలా సవాలు చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. సవాలు చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని పిల్లలారా గమనించండి, యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన చరిత్ర మంచి చరిత్ర, ఆయన చరిత్ర పరిశుద్ధమైనది. దేవుని పిల్లలారా, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు. అంటే పాపము లేని పరిశుద్ధుడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ నాటి ప్రజలను సవాలు చేసినటువంటి ప్రభువే పాప పంకిలమైన జీవితము నుండి మానవాళికి విడుదలను ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతాం, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండడానికి, పాపముల నుంచి విడుదలనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అదే మాట మార్కు సువార్త 10:45లో కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? దేవుని పిల్లలారా, సర్వమానవాళిని ఆయన పాప దాసత్వము నుంచి విడిపించటానికి ఈ లోకానికి వచ్చారు. మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం పోరాటానికంటే ముందు ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నట్టుగా మనకు చరిత్ర
చెబుతుంది. అక్కడి నుంచి వచ్చి మన దేశ స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఆయనకు ఎదురైన అనుభవాలు, ఆయనకు ఎదురైన చేదైన అనుభవాల్లో నుంచి పోరాట స్ఫూర్తితో రగిలి మన దేశ స్వాతంత్రం కోసం అనేకులను కలుపుకొని ఆయన పోరాడారు. అయితే దేవుని పిల్లలారా, మహాత్మా గాంధీ గారు గొప్పవారే, నేను అంగీకరిస్తాను. అయితే యేసు ప్రభు చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి నేనేమి సంకోచించను. అదేమిటంటే, మహాత్మా గాంధీ కంటే గొప్పవాని గురించి నేను మీతో పంచుకుంటున్నాను. అంగీకరిస్తారా? అయ్యో మహాత్మా గాంధీ గారికి స్వాతంత్ర దినోత్సవ శుభవేళ అవమానం జరుగుతుందంటారు. లేదు, నేను అవమానించటం లేదు. నేను అంటున్నాను, మహాత్మా గాంధీ గారిని చూపిస్తూనే ప్రభు వైపు చూడమని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. హల్లెలూయా. మహాత్మా గాంధీ గారు ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్యను వాటన్నిటిని కూడా చదువుకొని ఆ ప్రాంతాలను విడిచిపెట్టి మన దేశం కోసం వచ్చి పోరాడితే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరమును వీడి దివి నుండి భువికి ఆయన అరుదించాడు. దేనికో తెలుసా? కేవలం ఒక దేశము కోసము మాత్రమే కాదు, కేవలం ఒక జాతి ప్రజల కోసం మాత్రమే కాదు, ఆయన సర్వమానవాళి రక్షణార్థమై ఈ లోకానికి అరుదించారు. దేవునికి స్తోత్రం. అందుకనే నిజమైన స్వాతంత్రం ఎవరివ్వగలరు అనంటే, కుమారుడు మిమ్మును స్వతంత్రుడునిగా చేసినడలా. 8వ అధ్యాయం 36వ వచనం యోహాను సువార్త. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఆనాడు యూదులు యేసు ప్రభుతో వాదిస్తున్నారు. మేమేమన్నా దాసి సంతానం అనుకున్నావా? మేమేమన్నా బానిస సంతానం అనుకున్నావా? మేము స్వతంత్రులం, మేము అబ్రహాము కుమారులం అని మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, వాటిని బట్టి మీరు అతిశయించవద్దు. మీరు నిజముగా స్వతంత్రము గలవారై ఉండాలనంటే ఎవరు మిమ్మల్ని స్వతంత్రులనగా చేస్తారు? కుమారుడు, ప్రభువే మిమ్మల్ని స్వతంత్రులనగా చేస్తాడు. కొరింథీ పత్రికలో అయితే మనం చదువుతాము, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని మనం చదువుతాం. దేవుని పిల్లలారా, నిజమైన దాసత్వము బానిసత్వము పాపదాసత్వం అని తెలుసుకున్నాం. నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చేవారు మన ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ప్రియ సహోదరుడా, సహోదరి, నీవేదైనా దాసత్వములో ఉన్నావా? నీవేదైనా జయించలేని స్థితిలో ఉన్నావా? దేనినైనా జయించలేని స్థితిలో ఉంటే ఈ రోజున ప్రభువుని వేడుకుంటే ఆయన నీకు నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సమయంలో చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఆంగ్లేయుల పాలనలో భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని చూపిస్తూ మనం ఏం చేస్తాం చెప్పండి, ఆనందింపజేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డ ఆలోచన చేయి, నీవు ప్రభువు చేత విడుదల పొందితే, నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అది వర్ణనాతీతమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అనడంలో మరే విధమైన సందేహము లేదు. హల్లెలూయా. ఈ సమయంలో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేశాను. అసలైనటువంటి విడుదల మనకు దేని నుంచి కావాలి? పాపము నుంచి విడుదల కావాలి. అది ఎవరు ఇవ్వలేరు? మీకు చెప్పాను, ఏ మత ప్రబోధకుడు, ఏ గురువులు అనబడిన వారు ఇవ్వలేరు, ఏ ప్రవక్తలు అనబడిన వారు ఇవ్వలేరు. ఆ విడుదలను ఇచ్చువాడు కేవలము ప్రభువే. దేవునికి స్తోత్రం. ఎందుకు? పేతురు చాలా అద్భుతంగా మాట్లాడాడు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమునిత్తుమని చెబుతున్నారు. ఎన్నోసార్లు మనం చూడలేదు, ఎంతోమంది మత ప్రబోధకులు పలు రకములైనటువంటి వ్యర్థమైన విషయాలలో చిక్కుబడి, అవునా, పాప భోగములలో చిక్కుబడి ఉండటాన్ని గురించి మనము వార్తలు వింటూ వస్తున్నాము. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి విడుదల ఎలా ఇస్తారు? ఒకడు దేని చేత జయించబడునో దానికి దాసుడు కదా. సో తానెలా ఇవ్వగలడు
కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జయశీలుడై ఉన్నాడు. ఆయన జయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ సవాలు చేసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరుడా, సహోదరి, నిజమైన స్వాతంత్రమును నీవు అనుభవించాలని ఆశపడుతుంటే ప్రభువే తప్ప మరొక మార్గము లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అని చెప్పి ఆయన సెలవిచ్చాడు. మంచిది. అయితే స్వాతంత్రము దేని కొరకు చెప్పాలి? ఈ రోజున మనం అందరం అంటున్నాం, మాకు స్వాతంత్రం ఉంది, స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం దేని కొరకు ప్రభు ఇచ్చాడు, దేని కొరకు కాదు అనే విషయాన్ని ఒకసారి మనం లేఖనములో గమనిద్దాం. చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకనికొకడు దాసులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే ఏంటి? మీరు విడుదల పొందారు. మీరు స్వేచ్ఛగా నుండి మీరు ఏదైనా, ఇందాకే మనం అనుకున్నాం కదా, స్వాతంత్రం అంటే మన భావన ఏంటి చెప్పండి? కోరుకున్నది ఏదైనా చేయడానికి మనకు గల హక్కు అని అంటాం. కానీ దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీ స్వాతంత్రము మరొకరిని బాధించేదిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఇవాళ ఎవరిని గదిలిచ్చినా ఏమన్నారు చెప్పండి? పిల్లల్ని గదిలిచ్చినా, పెద్దవాళ్ళని గదిలిచ్చినా, ఎవరిని గదిలిచ్చినా అందరూ ఏమన్నారు? నా ఇష్టం. ఏమన్నారు? నా ఇష్టం. నా ఇష్టకు వచ్చిన చోటుకు నేను వెళతాను, నాకు ఇష్టమైంది నేను చేస్తాను. కానీ పౌలు హెచ్చరిస్తున్నాడు, స్వాతంత్రము దేని కొరకు కాదు, శారీర క్రియలను అయితే మీ స్వాతంత్రము శారీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై. అంటే మన స్వాతంత్రము దేని చేత ఆపరేట్ అవ్వాలి? దేనిని కలుపుకొని పోవాలి? ప్రేమ చేత. హల్లెలూయా. మీ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నేను ఏదైనా చెయ్యొచ్చు, నాకు ఇష్టమైనది నేను చెయ్యొచ్చు అనుకుంటూ మరొకరికి మనము హాని చేసే వాళ్ళముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఉండకూడదు. మీ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకనికొకడు దాసులుగా ఉండండి. అంటే మన స్వాతంత్రమునకు ఏది తోడై ఉండాలి? ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చూస్తే పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగించొద్దు. ఏమండి, బైబిల్లో ఎంత మంచి మాటలు ప్రభు మన కొరకు వ్రాసి ఉంచారు చూడండి. ఆమె హల్లెలూయా. ఎంత మంచి మాటలు వ్రాయబడ్డాయి, శ్రేష్టమైన మాటలు, మన సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగపడే మాటలు, మన కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే మాటలు, మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్రిన్సిపుల్స్ని కనుక మనం ఫాలో అయితే ఆమేన్, మన స్వాతంత్రము ఆమేన్ అసలు సిసలైన స్వాతంత్రముగాను, అది ఆనందదాయకంగాను, అది పలువురికి ప్రయోజనంగాను ఉంటుంది. ఆమేన్. ఈరోజు పిల్లలు ఏం కోరుతున్నారు చెప్పండి? స్వేచ్ఛ స్వాతంత్రాలను కోరుతున్నారు. పిల్లలు అనుకుంటారు, అసలు ఈ రోడ్డు మీద ఈ సిగ్నల్స్ ఏంటి, ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏంటి, అసలు వీళ్ళు మరి పైగా మనది ఏ దేశం అంట? నాకు తెలుసు, ఇవాళ ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని కొంతమంది కుర్రకారు తమకిష్టమైనట్టుగా చేయాలని కోరుకుంటారు. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆలోచన చేయండి. కోరుకుంటారు స్వతంత్రోత్సవం అంట, స్వతంత్రం అంట. ఇవాళ కూడా ఏం చేస్తున్నారు? రోడ్డు మీద సిగ్నల్స్ వేస్తున్నారు. చెప్పండి, కానిస్టేబుల్ గారు ఏం చేస్తున్నారు? ఇవాళ కొంతమంది కోరుకుంటారు ఏంటంటే, ఇండిపెండెన్స్ డే రోజు రోడ్డు మీద ఎవరు ఉండకూడదు, ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కనబడకూడదు. ఎలా ఉండాలి? ఫ్రీగా
వదిలేయాలి. ఏమొద్దు వదిలేస్తే అంటే గమనించండి, స్వాతంత్రము అనే దాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఈ రోజుకు కూడా మన దేశ ప్రజలు ఉన్నారు. స్వాతంత్రం అనే దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో విచారకరం ఈ రోజుకి కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ రెండు మాటలు స్వాతంత్రము అనేటువంటి దాన్ని మనం ఎలా అనుభవించాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలు సుస్పష్టంగా చెప్తున్నాయి. దేని కొరకు కాదో దేని కొరకో బహు వివరంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆమేన్. ఇందాక మనం చూసాం గలతీయులకు రాసిన పత్రికలో, మీ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులై ఉండండి. అంటే అర్థం ఏంటి? మీ స్వాతంత్రము మరొకరికి హానికరంగా, ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా మారకూడదు. అంటారా? మారకూడదు. సపోజ్ అనుకుందాం, మనమే ఉన్నాం, సౌండ్ సిస్టమ్ని ఒక మోస్తరుగా మనం ఆపరేట్ చేసుకుంటున్నాం. మనకు స్వాతంత్రం ఉందని చెప్పి దానికి ఎంత మేరకు సౌండ్ ఉందో అంత మేరకు పొద్దున్నే మొదలుపెట్టి మధ్యరాత్రి వరకు మోగిస్తూ ఉంటే అది స్వాతంత్రం అంటారా? నో. మనం ఖచ్చితంగా మన పొరుగు వారిని గురించి మనం పట్టించుకోవాలి. ఎందుకు? నేను విపరీతమైన శబ్దం చేస్తూ ఉంటే నా పొరుగువాడు ఎట్లు మనశ్శాంతిగా ఉండగలడు? అందుకనే స్వాతంత్రం ఉన్నమాట నిజమే, కానీ ఆ స్వాతంత్ర ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు మనము మన పొరుగు వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా స్వాతంత్రము మరొకరికి ఇబ్బందిగా మారకూడదు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం, చెప్పండి, మన బండికి ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్తో వెళ్ళడానికి మనకు స్వాతంత్రం ఉంది కదా అని మనం వెళతా ఉంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? కాస్త మనతో పాటు రోడ్డు మీద మరికొద్ది మంది ప్రయాణిస్తున్నారు, వారికి హానికరం కాకుండా మనము జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఏమంటే ఈ విషయాలని అందుకే చూడండి, బైబిల్ సూత్రాలు ప్రకారం గనక మనం జీవిస్తే మన సమాజం ఎంతో క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ను ఫాలో అయితే నేను నా స్వాతంత్రాన్ని ఏం చేయకూడదు? నా శారీరక క్రియలకు హేతువు అంటే నా శరీరము కోరినట్టెల్లా, ఏం చెప్పండి, నా శరీరము కోరినట్టెల్లా నేను నడుచుకోవడానికి హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, మన దృష్టిలో దాసులంటే అమ్మో బాబోయ్ ఇంకెక్కడ స్వాతంత్రం అంటాం. అయితే ప్రేమ కలిగి దాసులట. ఏం చెప్పండి? ప్రేమ అంటే ప్రేమతో మనము లోబడాలి. దేంతో లోబడాలి చెప్పండి? ప్రేమతో ఒకరికొకడు దాసులై ఉండండి. మరి పేతురు పత్రికలు ఇప్పుడు మనం చదివిన వాక్యం చూస్తే, మీ స్వాతంత్రము దేనికోసం ఉపయోగించొద్దు? దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు కాకుండా దేవునికి దాసులమని లోబడి ఉండండి. చెప్పండి, స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించొద్దు? ఈ రెండు వాక్యాలు స్వాతంత్రము దేని కొరకు వాడకూడదో, స్వాతంత్రమును దేని కొరకు వాడాలో, ఎలా వాడాలో స్పష్టంగా చెప్తున్నాయి. వీలైతే ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీరు వాటిని కంటత చేయండి. అయ్యా పాస్టర్ గారు ఈరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా? నేను అంటున్నాను, ఇది కూడా మీరు స్వేచ్ఛగా ఈ రెండు వాక్యాలు కంటత చేయండి. దేని కొరకు కాదు, దేని కొరకు స్వాతంత్రం. ఇవాళ చాలామందికి తెలియడంలే. దేవుని పిల్లలారా, ఈ వాక్యాలు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఉపయోగపడతాయి, మన కుటుంబంలో మన పిల్లలకు చక్కని ఆలోచన చెప్పడానికి ఉపయోగపడతాయి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడానికి, సంఘములో ఒకరికొకరు, సమాజంలో ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడానికి ఈ వాక్యాలు బహు స్పష్టంగా తేటగా ఉన్నాయి. ఇవి ప్రయోజనకరముగా ఉన్నాయి. మీ స్వాతంత్రమును దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వాడద్దు. ఏమవుద్దండి? దుష్టత్వాన్ని కప్పిపెడితే ఏమవుతుంది? ఒక రోజున అదే నిన్ను కబళిస్తుంది. అందుకని దానికోసం వాడుకోకుండా మీరేమై ఉండండి? పరిశుద్ధుడైన దేవునికి మీరు లోబడండి, దాసులై ఉండండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. నేను తరచుగా మీతో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. సైకిల్ చక్రం, బైకు చక్రం, కారు చక్రం ఇరుసును ఆధారంగా చేసుకుని
రెండు బోల్ట్స్ మధ్య స్వేచ్ఛగా తిరుగుతుంది, అవునా కాదా? ఓకే, అది హద్దులకు లోబడిన స్వేచ్ఛ, హద్దులకు లోబడిన స్వాతంత్రం. దానికి స్వేచ్ఛ ఉందా? స్వాతంత్రం ఉందా? ఉంది. కానీ దేనికి లోబడి? ఆ రెండు వైపులా రెండు బోల్ట్లను బిగిస్తాం, ఇరుసును ఆధారంగా చేసుకునే చక్రం ఏమవుతూ ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ అట్లా కాదు, అబ్బెబ్బే ఇది అసలైన స్వాతంత్రం కాదని ఏం చేయండి? ఆ బోల్టును ఈ బోల్టుని పీకేయండి, వదిలేయండి. అప్పుడేమవుద్ది? దానికి ప్రమాదమే, ఆ చక్రానికి ప్రమాదమే, ఆ చక్రమును ఆధారం చేసుకున్న మనుషులకు కూడా ప్రమాదం. అంతేనంటారా? కాదంటారా? ఓ పని చేయండి, నిజమైన స్వాతంత్రం కావాలి కదా మీకు, మీరు వెళ్ళిపోయి మీ బైక్ ముందు టైరు బ్యాక్ టైరు బోల్ట్లు ఆ రెండు పీకేయండి, పీకేసి స్టార్ట్ చేసి బయలుదేరండి. ఎక్కడుంటారు మీరు? మీ చక్రం ఎక్కడ ఉంటుందో, మీరు ఎక్కడ ఉంటారో ఇక అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. కానీ ఎంతవరకు అది క్షేమము? ఎప్పుడు క్షేమము అంటే ఆ రెండు బోల్టుల మధ్య అది ఎంత వేగంగానైనా తిరగచ్చు. ఆమేన్. అది ఎంతో ప్రయోజనకరము. అలాగే హద్దులు లేని స్వేచ్ఛ స్వాతంత్రాలని మనం చాలాసార్లు గొప్పలుగా నినాదాలు తీస్తూ మాట్లాడతాం. అది ఎప్పుడు కూడా క్షేమము కాదు. అందుకనే అటు భక్తుడైనటువంటి పౌలు గారు, ఇటు భక్తుడైన పేతురు గారు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యలారా మీ స్వాతంత్రాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి వాడబాకండి, మీ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవడానికి వాడబాకండి. మరి ఎలా? దేని కొరకు వాడాలి నా స్వాతంత్రం? నా బాధ్యత ఏంటి? మన భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ శుభవేళ ఒక క్రైస్తవునిగా, భారతీయ క్రైస్తవులముగా మన బాధ్యత ఏంటి అంటే మన దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 17వ వాక్యం. అందరూ కూడా త్వరగా తీయండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నానంటున్నాడు. ఏంటండి? నరపుత్రుడా. యెహెజ్కేలును ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించాను అంటున్నాడు. ఏమండి ఒకసారి ఆలోచన. కావలిగా అంటే వాచ్మెన్. కానీ వాచ్మెన్ బాధ్యత ఏంటి చెప్పండి? అయ్యో పాస్టర్ గారు ఈ మాత్రం మాకు తెలియదు అన్నాడు చూస్తున్నారు మీరు. నా ఇంకా కొంచెం ఆలోచించమన్నా. నేనేమన్నాను? వాచ్మెన్ బాధ్యతలు ఏంటి? వాచ్మెన్ బాధ్యతలు ప్రధానంగా 2. ఏంటంటే ఏదైనా ఆ గృహానికి, ఒకవేళ ఇంటికి వాచ్మెన్ అయినా కంపెనీకి వాచ్మెన్ అయినా, ఆ ఇల్లు లేదా కంపెనీకి ఏది హాని కలుగు చేయకుండా తన పరిధిలో తాను చూసుకోవాలి. అవునంటారా? సపోజ్ అనుకుందాం, కుక్క లోపలికి రావాలని చూస్తుంది, ఒక వీధి కుక్క. వాచ్మెన్ ఏం చేయాలి? దాన్ని అడ్డగించాలి. లేదు, ఒక దొంగోడు దొంగతనం చేయడానికి లోపలికి వస్తున్నాడు, వాచ్మెన్ ఏం చేయాలి? అడ్డగించాలి. ప్రాథమికంగా ఏం చేయాలి? తన వంతులో తాను వేటిని అడ్డగించగలడో, ఎవరిని అడ్డగించగలడో ఏం చేయాలి? అడ్డగించాలి. ఒకవేళ తన వల్ల కాలేదు, ఏంటి? తన వల్ల కాలేదు, అప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి? అధికారులకు కంప్లైంట్ చేయాలి, లేదా యజమానులకు కంప్లైంట్ చేయాలి. అంతేనా కాదా? అడ్డగించాలి తన సామర్థ్యం మేరకు. తన వల్ల కానప్పుడు చెప్పాలి. తన వల్ల కానప్పుడు ఎవరికి చెప్పాలి? ఉన్నతాధికారులకు చెప్పాలి. రైట్. కాలేజీల దగ్గర వాచ్మెన్ పెడతారు, అవునా కాదా? కాలేజ్ దగ్గర వాచ్మెన్ పెడతారు, స్కూళ్ళలో వాచ్మెన్ పెడతారు. ఎందుకు వాచ్మెన్? చెప్పండి. స్కూల్ టైంలో ఈ పిల్లలు క్లాసులు ఎగ్గొట్టి వీధులంటే తిరగకుండా ఈ వాచ్మెన్ గారు ఏం చేస్తున్నారు? కాకెత్తారా? వీలైతే కొంచెం బలాఢ్యులైన వాచ్మెన్లు అనుకోండి, సెక్యూరిటీ అనుకోండి, ఇక ప్రిన్సిపల్స్ మీద పెద్ద భారం ఉండదు. వీళ్ళే అక్కడ చక్కబెట్టేస్తారు. కొంతమంది వీక్ వాచ్మెన్లు ఉంటారు. ఎవరు చెప్పండి? వీక్ వాచ్మెన్లు. ఆ వీక్ వాచ్మెన్లు ఏం చేస్తారు? వాళ్ళకి మాటనికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఎవరికి? యజమానికి, ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి, అయ్యా పలానా పిల్లోడు వాడిని గేటు దగ్గర ఆపాలని చూశానయ్యా, నా చెయ్యి మెలిదిప్పేసి వెళ్ళిపోయాడయ్యా. చెప్పరేంటండి? ఇలాంటి జరగట్లేదా? స్కూళ్ళు కాలేజీల దగ్గర పిల్లలు తరగతులు ఎగ్గొట్టి పనికిమాలిన వేషాలు వేయడానికి వీధులంటే తిరగకుండా వాళ్ళని అడ్డగిస్తారు వాచ్మెన్. అడ్డగించే ప్రయత్నం ఆయన చేయాలా? కనీస పని చేయాలా?
చేయాలి. ఆయన వల్ల కానప్పుడు ఏం చేయాలి? అధికారికి లేదా యజమానికి చెప్పాలి. రైట్. ఇప్పుడు ఈ వాక్యం మనకు బాగా అర్థమవుద్ది. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు నిన్ను కావలివానిగా ఉంచాను అంటున్నాడు. ఒక భక్తుని గురించి మాట్లాడుతూ దేశానికి నువ్వు కావలివాడవు అన్నారు. అంటే యెహెజ్కేలేనా, మనం కాదా? ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఉన్న మనందరం కూడా మన భారతదేశానికి కావలి వాళ్ళం. ఎవరము? కావలివారం. మరి మన కావలివారముగా మన బాధ్యత ఏంటి? మన దేశ పౌరులు, మన తోటి పౌరులు మన దేశ క్షేమమునకు ఎక్కడైనా హాని చేసే పనులు చేస్తున్నప్పుడు చెప్పాలి, మనము అడ్డగించే ప్రయత్నం చేయాలంటారా లేదంటారా? ఇవాళ అది పోయింది. ఎవరైనా ఏమైనా చేస్తుంటే ఫోటో తీస్తున్నారు అని చెప్పండి. సపోజ్ అనుకుందాం, ఎవడైనా ఒక కాలువలో దూకబోతున్నాడు, నదిలో దూకబోతున్నారు, అడ్డగించే పని మానేశారు. అడ్డగించే పని మానేసి ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తున్నారు. ఇవాళ అందుకు పనికి వస్తుంది సమాజంలో అంత నాలెడ్జ్ పెరిగిపోయింది, ఫోటోలు తీసే నాలెడ్జ్. కానీ అడ్డగించే పని చేయడంలే. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు, చేతనైతే ఎవరు ఏంటి అని కాస్తంత హెచ్చరించే పని లేదు. ఒక పిల్లవాడు ఫలానా వాళ్ళ అబ్బాయి అని మనకు తెలుసు, కానీ వాడు ఏదైనా పని చేస్తుంటే అడ్డగించడానికి మనం ఏమవుతున్నాం? భయపడిపోతున్నాం. సరే, అడ్డగించలేకపోతున్నాం. అడ్డగించలేనప్పుడు ఫిర్యాదు చేయలేకపోతున్నాం. అవునా? ఇప్పుడు ఫిర్యాదు ఎవరికి చేయాలి? మనం పోలీసు వాళ్ళకి కాదు, ప్రభువుకి కంప్లైంట్ చేయటం. దేవునికి స్తోత్రం. అంటే నీవు నీ దేశ క్షేమం కోసం ఏం చేయాలి? ప్రభువా, నా దేశ పౌరులు, నా దేశ ప్రజలు, నా తోటి పౌరులు వాళ్ళు ఇదిగో ఫలానా వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారయ్యా, వ్యసనములను విడవలేకపోతున్నారయ్యా, ఫలానా దుశ్చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారయ్యా, చేతనైతే నువ్వు ఆపు. ఇదిగో ఈ లోకములో నియమించబడిన అధికారులకు నువ్వేం చేయి? ఫిర్యాదు చేయి. వేటికి వల్ల కావడం లేదు, సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టు. డ్యూటీ మంచిగా చేయి, నీ జీతం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. డ్యూటీ మంచిగా చేయకపోతే ఏమవుద్ది? జీతం రాదు అంతేగా అనబాకండి. జీతం రాకపోవడమే కదా, శిక్ష కూడా పడుద్ది. అది తెలిస్తే జాగ్రత్తగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనమందరం ఎవరని చెప్పాలి? ఎవరు చెప్పాలి? మన దేశమునకు కావలివారం అనకండి, ఈ మాట చెప్పండి. మన దేశమునకు కావలివారం. యెహెజ్కేలు ఇశ్రాయేలీయుడు, యూదుడు కాబట్టి ఇశ్రాయేలులకు కావలివాడు. మనం భారతీయులం. అందరూ చెప్పండి, నేను భారతీయుడను. మీరు భారతీయురాలని అనండి, నేను భారతీయుడను. ఒక భారతీయునిగా నా బాధ్యత నా దేశమునకు కావలివానిగా ఉండుట. కావలివాడని బాధ్యత ఏంటి అంటే, చెడుతనమును నా శక్తి మేరకు నేను అడ్డగించాలి. నీవు అడ్డగించలేని సమయంలో అడ్డగించుటకై నియమించబడిన అధికారులకు ఫిర్యాదు చేయాలి. అధికారుల వల్ల కూడా కావడం లేదు, సర్వోన్నతుడైన అధికారి, దేవునికి స్తోత్రం, రాజుల రాజు, ప్రభుల ప్రభువు, సర్వలోక అధిపతికి నువ్వు మొరపెట్టావు, ప్రార్థన చేయి. హల్లెలూయా. యెహెజ్కేలు అంటున్నాడు, నిన్ను కావలిగా ఉంచాను. ఆ తర్వాత అధ్యాయాలు మీరు చదువుతారు. నీ డ్యూటీ మంచిగా చేస్తే నిన్ను ఎవరి ప్రాణానికి ఉత్తరవాదిగా చేయను. డ్యూటీ మంచిగా చేయలేదా? నేను చెబుతున్నాను, ఉద్యోగం సరిగా చేయకపోతే జీతం మీరు ఇట్ట అనుకోబాకండి, తేలిగ్గా తీసుకోబాకండి. ఏమవుతుందంటే మహా అయితే జీతం రాదు. ఆయన ఎవరుమ్మన్నారు? ఇప్పుడు ఏంటంట, ఎవరమ్మన్నారు? ఆ ఉద్యోగం వద్దు, నాకు కుదరదు, ఇది ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యోగం. ఏం ఉద్యోగం ఇది? నువ్వు కోరుకుని చేరితే ఉండే ఉద్యోగం, వద్దుదంటే వదులుకునే ఉద్యోగం కాదు ఇది నియమించాడు దేవుడు. ఒకవేళ ఆ ఉద్యోగం నాకు వద్దని వదులుకుంటానంటే కుదరదు, ఇది ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యోగం. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఇండిపెండెన్స్ డే రోజు కూడా మాకు స్వతంత్రం రాలేదు, ఇవాళ కూడా వంట చేశానండి. మరి తప్పదు, అది వదులుకునే ఉద్యోగం కాదు, అది బతుకున్నంతకాలం చేయాల్సిన ఉద్యోగం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది అర్థమైందిగా మీకు? అది ఎలాగా బతుకున్నంతకాలం చేయాల్సిన ఉద్యోగమో ఇదిగో ఇప్పుడు నేను ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నువ్వు బ్రతుకున్నంతకాలం చేయాల్సిన ఉద్యోగం ఏంటో తెలుసా? నీ దేశమునకు నీవు కావలివానిగా, కావలిగత్తెగా ఉండుట. హల్లెలూయా. నీ దేశ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయుట.
నీ తోటి పౌరుల యొక్క చెడుతనమును అడ్డగించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగమును మంచిగా చేసావనుకో నీకు జీతం. ఒకవేళ ఆ ఉద్యోగం మంచిగా చేయలేదనుకోండి, జీతం లేకపోవడం సంగతే కాదు, తగిన శిక్ష కూడా ఉంటుంది. అంటే దేశ క్షేమము కొరకు మనము తప్పనిసరిగా ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం. మరోసారి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మనందరి బాధ్యతను ప్రభు మరొకసారి మనకు జ్ఞాపకం చేశారు. సహోదరుడా, నీవు నీ దేశమునకు కావలివాడు. సహోదరి, నీవు నీ దేశమునకు కావలిగత్తెవు. నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత మన దేశములో ఉన్న అనేక విధములైనటువంటి చెడుతనము పరిహరించబడుటకై మనము బహుగా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి.